హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చాలా టేస్టీ రెసిపీ అండి. చూడండి ఎంత బాగుందో చూడండి. వాక్కాయల పులిహోర తయారు చేస్తున్నానండి. ఇందులో విటమిన్స్ చాలా సి విటమిన్ ఉంటుంది. మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇది రుచిగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, వాక్కాయలతోటి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. వాక్కాయలు 150 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. వీటిలో గింజలు తీసుకుందాం. ఇప్పుడు వాక్కాయల్లో గింజలు ఉంటాయండి సన్నగా. ఇగో ఇలా ఉంటాయి. ఈ గింజల్ని ఇలా తీసివేస్తాము. మనం తీసుకున్న కాయలు అన్నిటికీ ఇలా తీసేసుకోవాలి గింజలు. మనం తీసుకున్న వాక్కాయలు మొత్తం ఇలా గింజలు తీసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు వీటిని ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము మెత్తగా. చూడండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నామండి. ఇట్లా మెత్తగా వచ్చింది. ఇప్పుడు పోపు తయారు చేసుకుంటాను. చూడండి, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు శనగ నూనె వేస్తున్నాను. ఒక 1/2 కప్పు వేస్తున్నానండి. మీరు తీసుకునే అన్నాన్ని బట్టి క్వాలిటీ పెంచుకోవచ్చు. ఇప్పుడు వేరుశనగ గుండ్లు వేస్తున్నాను. చూడండి, వేరుశనగ గుండ్లు దోరగా వేగాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు 1 స్పూను ఆవాలు వేస్తున్నాను. మినప్పప్పు వేస్తున్నాను. శనగపప్పు వేసాను. జీరా వేసానండి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి పెట్టుకున్నాను. రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, వేసాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను ఇంగువ వేస్తున్నాను. ఒక స్పూను పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు వాక్కాయల పేస్ట్ వేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇది వేసేస్తున్నాను. చూడండి, వాక్కాయల పేస్ట్ రెడీ అయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీనిలోకి కావాల్సింది ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకున్నామండి. చూడండి, అన్నము ఉడికించి పెట్టుకున్నాను. అన్నము ఒక 1/4 కిలో బియ్యం పోసుకున్నాను. అన్నం వండి చల్లారి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. చూడండి, వాక్కాయ పులిహోర రెడీ అయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులో సి విటమిన్ చక్కగా ఉంటుందండి. మీరు కూడా రెడీ చేసుకొని మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.